వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీరు పొందొచ్చు. మనం ఈరోజు కెరన్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపర్షన్లో టైప్ 6 అని చూసుకుందామండి. టైప్ 6లో ఆల్రెడీ ఒక వీడియో కంప్లీట్ చేశాను. ఇంకొక వీడియోలో మొత్తం టోటల్ టైప్ 6 కంప్లీట్ అయిపోతుంది. ఈ టైప్ 6 అంతా కూడా మనకి ఏముంటాయంటే కాయిన్స్ సంబంధించి, అంటే మన రేషియో అండ్ ప్రాపర్షన్లో అంటే రూపీస్ కాయిన్స్ సంబంధించి ఒక క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఆ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 88502064 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనము ఈ రేషియో అండ్ ప్రాపర్షన్లో టైప్ 6లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 11th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 11, 3 persons A, B, C whose salaries together amount to 72,000 spend 80, 85 and 75% of their salaries respectively. If their savings are in the ratio 8:9:20, then A salary is అని అడిగాడండి. అంటే ఏ యొక్క శాలరీ మనకు కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 persons అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి. 3 persons A, B, C whose salaries together amount to Rs 72,000 spend 80, 85 and 75% of their salaries respectively. అంటే వీళ్ళు వాళ్ళ శాలరీలో ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఇఫ్ దే సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో 8:9:20, వాళ్ళు సేవింగ్స్ చూసుకున్నట్లయితే 8:9:20, దెన్ ఏ శాలరీ ఈజ్ అని అడిగాడండి. ఇక్కడ మనకి వాళ్ళది ఖర్చు ఇచ్చాడు, పొదుపు ఇచ్చాడండి. మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అవుతుందండి. అంటే వచ్చిన ఆదాయం అనేది ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఉంటుంది, అలాగే ఆదాయం ఉంటుందండి. అంటే ఆదా అంటే సేవింగ్, పొదుపు అంటారు తెలుగులో. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. కానీ ఇక్కడ మనకి రెండింటి కూడా సేవింగ్ సంబంధించి మనకి ఇన్కమ్ సేవింగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి సేవింగ్ది తీసుకోండి. ఇక్కడ ఏ అనేవాడు 80% ఖర్చు చేస్తున్నాడు అంటే మిగిలిన 20% ఏం చేస్తున్నట్టు అండి, సేవింగ్ చేస్తున్నట్టు అనమాట. బి అనేవాడు 80%, 85% ఖర్చు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి, మిగిలిన 15% అనేది సేవింగ్ అవుతుందని అర్థం. అలా మనం చూసుకున్నట్లయితే ఏబిసిల యొక్క సేవింగ్స్ చూసుకున్నట్లయితే సేవింగ్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఇది 15% అవుతుందండి. కాబట్టి మనకి సేవింగ్, ఎక్స్పెండిచర్స్, మనకి ముందు ఇన్కమ్ ముందు తెలియాలి. ఇన్కమ్ అనేది దీన్ని ఎక్స్ అనుకోండి, ఇక్కడ రాసేస్తున్నా ఈ ఈక్వల్ అని. ఇన్కమ్ ఇది ఎక్స్ అని, ఇది వై అని, ఇది జెడ్ అని అనుకోండి. ఇప్పుడు సేవింగ్ ఏమవుతుందంటే ఎక్స్లో 80% అనేది ఎక్స్పెండిచర్ అండి, అంటే ఖర్చు అయిపోయింది. ఇంకా 20% మిగిలిందండి, అంటే 20/100 అనమాట. నెక్స్ట్ ఇక్కడ వైలో 85% ఖర్చు అయిపోయింది, ఇక్కడ ఇంకా 15% ఉంటుందని 50/100 అనమాట. జెడ్లో 75% ఖర్చు అయిపోయింది కాబట్టి ఇంకా 25% ఉంటుంది, 25/100 అనమాట. అంటే ఏమవుతుందండి, ఇది x/5 అవుతుంది. ఇదేమవుతుందండి 3y/5తో చూసుకున్నట్లయితే 520 అండి, 20 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే z/4 అవుతుందండి. ఇప్పుడు ఎప్పుడు కూడా రేషియో అనేది మనకు చూసుకున్నట్లయితే బైలో ఈ ఫ్రాక్షన్ రూపంలో ఉండకూడదు కాబట్టి, లేదా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇవ్వడం జరిగింది దానికైనా ఈక్వల్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. ఉండకూడదులండి, ఒకసారి చేద్దాం మనము. అన్నిటికి కూడా 20తో మల్టిప్లై చేసేయండి. అన్నింటికి కూడా 20తో మల్టిప్లై చేసేయండి. ఇక్కడ ×20, ఇక్కడ కూడా ×20, ఇక్కడ కూడా ×20 చేసేయండి. 5తో 5 4 కాబట్టి ఏమవుతుందంటే ఇది 4x అవుతుంది. 20 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3y అవుతుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి 4 5z కాబట్టి 5z అవుతుందండి. 5z ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ రేషియో ఏమివ్వడం జరిగిందండి, 8:9:20 అని ఇవ్వడం జరిగిందండి. 8:9:20 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్ అలా మనకి ఈక్వల్, అంటే మొదటి పదము, రెండో పదం అలా సమానం చేసేయండి. సమానం చేస్తే మీకు కొంత వాల్యూ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్ టు 8 అండి. అంటే దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 అవుతుందండి. నెక్స్ట్ 3y ఈజ్ ఈక్వల్ టు 9 అండి. దట్ ఇంప్లైజ్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3 అవుతుందండి. అలాగే 5z ఈజ్ ఈక్వల్ టు 20 అండి. దట్ ఇంప్లైజ్ z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 4 అవుతుందండి. అంతే కదా, 5 4 కదా. అంటే మనకి ఏమైందండి, x/y/z ఈజ్ ఈక్వల్ టు 2:3:4 అవుతుందండి. 2:3:4 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఏ శాలరీ కావాలండి. ఏ శాలరీ కావాలి కాబట్టి ఏ శాలరీ మొత్తం ఎంత అండి, 72,000 అండి. మొత్తం చూడండి, ఆల్ టుగెదర్ మొత్తం అందరికి కలిపి ఎంత అండి, 72,000 అండి. అందులో
ఏ యొక్క వాటా ఎంత అండి 2 పార్ట్స్ అనమాట. 2 మొత్తం ఎన్ని భాగాలు చూడండి 2 + 3 5 5 + 4 అంటే 9 అండి. 9 1 9 8 8 × 2 8 2 ఎంత అండి 16 అండి. ఇక్కడ 3 zeros మిగిలాయి కాబట్టి 3 zeros వేసండి. అంటే ఏమైందండి 16,000 రూపీస్ అవుతుందండి. అంటే ఏ యొక్క శాలరీ ఎంత అండి 16,000 రూపీస్. ఇది మనకి పార్ట్నర్షిప్ సంబంధించి అంటే ఈ రేషియో అండ్ ప్రాపోర్షన్లో చూసుకున్నట్లయితే పార్ట్నర్షిప్లో ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు అక్కడ చూడండి. అంటే ముందు మోడల్ అంటే టైప్ 5లో చూసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ అయినా మనం చేయడం జరిగిందండి. అదే మనం ఇక్కడ రిపీట్ చేసాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి రూపీస్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసి చూడండి. ఏ బ్యాగ్ యాజ్ RS 20 rupees 20.1 rupees in the form of 1 rupee, 50 paise and 10 paise coins in the ratio of 5:3:2. What is the number of 50 paise coins? What is the number of 50 paise coins in the bag అని ఇచ్చాడండి. అంటే ఆ బ్యాగ్లో 50 paise కాయిన్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు అనమాట. ఇక్కడ 50 paise అనేది మిడిల్లో ఉంది, ఇక్కడ కూడా మిడిల్లో 3 ఉందండి. 3 టేబుల్తో పోయి చూసుకున్నట్లయితే అన్నీ కూడా 3 టేబుల్తో పోతున్నాయి. ఆప్షన్ 3 చేయలేకపోయాం ఇక్కడ. ఇప్పుడు మనం ప్రాసెస్ ప్రకారం చేయవలసి ఉంటుంది. ముందు కాయిన్స్ చూడండి, కాయిన్ వాల్యూ చూసుకోండి. కాయిన్స్ చూసుకున్నట్లయితే ఎంత అండి 1 రూపీ అన్నాడండి. 1 రూపీ అంటే 100, 50 paise అంటే 50 వేసుకోండి. అలాగే 10 paise అండి. 10 1s 10 5s 10 10s అండి. ఓకే, నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయండి 5:3:2 అండి. మరి వాల్యూ చూసుకున్నట్లయితే ఏమవుద్దండి టోటల్ వాల్యూ ఏమవుద్దండి 10 5s 50, 3 5s 50, 2 1s 2 అండి. ఇలా మనకి రేషియో వచ్చిందండి. ఓకే, ఇక్కడ టోటల్ వాల్యూ ఉందండి ఎంత అండి 20.1 అనమాట. టోటల్ వాల్యూ ఏముందండి 20.1. మరి రేషియో కూడా టోటల్ చేయాల్సి కాబట్టి టోటల్ చేయండి. 50 + 15 అంటే 65, 65 + 2 అంటే 67 అండి. 67 parts is equal to 20.1 అండి. మరి 1 part is equal to ఏమవుతుందండి 20.1/67 అవుతుందండి. ఇప్పుడు చూడండి 67తో 67 3s క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 0.3 వస్తుందండి. ఎందుకంటే పాయింట్తో ఒక నెంబర్ ఉంది కాబట్టి 0.3 అంటే ప్రతిదానికి కూడా 0.3 అనేది ఇంటూ చేసేయండి. ప్రతిదానికి కూడా 0.3 అనేది ఇంటూ చేసేయండి. ఇంటూ చేస్తే ఏమవుతుందండి ఇక్కడ 3 5s 15 కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 15 రూపీస్ అని ఇక్కడ అర్థం. 15 3s 45 కాబట్టి 4.5 అవుతుందండి. 2 3s 6 కాబట్టి 0.6 అవుతుందండి. ఇవి రూపీస్ అనమాట. ఇవి అంటే 1 రూపీ కాయిన్ చూసుకున్నట్లయితే 15 అండి. అంటే 15 కాయిన్స్ ఉంటాయని అర్థం అనమాట. నెక్స్ట్ 50 పైసా కాయిన్స్ చూసుకున్నట్లయితే టోటల్ వాల్యూ 4.5 అండి. అంటే మనకి కాయిన్స్ కావాలంటే మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి మనకి 1 రూపీకి ఎన్ని కాయిన్స్ ఉంటాయండి 2 కాయిన్స్ ఉంటాయండి. అలాగైతే 4.5 రూపీస్కి ఎన్ని కాయిన్స్ ఉంటే మనకు కావాలండి. అంటే ఏమవుద్దండి 4.5 × 2 అంటే 9 కాయిన్స్ అని అర్థం అనమాట. అంటే 50 పైస్ కాయిన్స్ ఏముంటాయండి 9 కాయిన్స్ అండి. ఇక్కడ మనకి చూడండి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4.5 వచ్చింది కాబట్టి డబుల్ అనమాట. ఎందుకంటే 1 రూపీకి 250 పైసా కాయిన్స్ కాబట్టి. అదే మనకి ఇక్కడ 10 పైసా అడిగాడు ఇంటూ 10 చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 1 రూపీకి 10 పైసా నాణ్యాలు అంటే 10 పైసా కాయిన్స్ అనేవి మనకి 10 వస్తాయి అనమాట. కాబట్టి ఇంటూ 10 చేయవలసి ఉంటుంది. ఓకేనా, అంటే ఇవి 6 అవుతాయండి, ఇవి 9 అవుతాయి, ఇవి 15 అవుతాయి అంట. మొత్తం మనకి ఇలా మనకి కాయిన్స్ అనమాట. నెంబర్ టోటల్ కాయిన్స్ అని అడిగాడు అనుకోండి, ఇది ఏమవుతుందండి ఇది 15, ఇది 9, ఇది 6. అలా మనం రెండు మొత్తం కౌంట్ చేసుకుంటారు. అప్పుడు 30 కాయిన్స్ అవుతాయి మొత్తం. అలా కూడా మనకు క్వశ్చన్ అడగవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఏ బాక్స్ కంటైన్స్ 1 రూపీ 50 paise and 25 paise coins. The total number of coins is 378. Then the value of the above coins is 13, 11 and 7. The number of 25 paise coins is అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి మనకి సేమ్ క్వశ్చన్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు దీని ముందు వీడియోలో సేమ్ వాల్యూస్ అండి. ఇక్కడ ఈ 378 అలాగే ఈ 13, 11, 7 అనే ఈ సేమ్ రేషియోతో మనం క్వశ్చన్ అనేది చూడడం జరిగిందండి. కానీ అప్పుడు ఏం అడిగాడంటే ఓన్లీ 50 పైసా కాయిన్స్ అని అడిగాడండి. ఇక్కడ ది నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ అని అడిగాడు. అంటే చివరితో అడగడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి 7 ఉంది కాబట్టి నేను బాగా చూసుకోండి. ది రేషియో ఆఫ్ వాల్యూస్ అన్నాడండి. వాల్యూస్ మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ యొక్క రేషియో కాదు. బట్ మనకి ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి మిగిలిన రేషియోలో 7 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి, లేదా మొత్తం ప్లస్ చేసిన 7 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 7 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇక్కడ 7 టేబుల్తో ఏది పోతుందో చూడండి. ఈ 7 టేబుల్తో పోదండి, ఇది 7 టేబుల్తో పోతుందండి. ఇది 7 టేబుల్తో చూడండి. 7 2s 14 అంటే 28 ఉంటుందండి. 7 టేబుల్తో పోతుందండి. ఇది చూడండి 7 టేబుల్తో 7 1s 7 అండి, ఇంకా 62 అండి. 7 టేబుల్తో పోదండి. అంటే ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందండి. 168 ఆర్ 210.
2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయగలిగాము, కానీ ఇంకొక ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయలేకపోయామండి. కాబట్టి ఇక్కడ దీనికి ఇంకొక విషయం, నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తెచ్చుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 0 కావాలంటే మనకి ఏం కావాలంటే 2 కావాలి, 5 కావాలండి. 2 అనేది ఎక్కువ నెంబర్లో ఎగ్జిస్ట్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మనకి నెంబర్ ఆఫ్ టోటల్ కాయిన్స్ చూసుకున్నట్లయితే 378 కాబట్టి అందులో 2 ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ రిమైనింగ్ దేనిలో కూడా 5 ఉండే ఛాన్స్ లేదండి. 5 లేకపోతే ఓన్లీ 2 ఉంటే సరిపోదండి. 5 లేకుండా 0 ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే ఇక్కడ ఇచ్చే సమ్స్లో ఎక్కడ కూడా 5 అనేది ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి మనకి ఇది రాదన్న అభిప్రాయం అనమాట. ఇంకా కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ అవుతుంది. ఒకసారి చేసి చూద్దాం, చెక్ చేస్తే మనకి డౌట్ మరి ఉండదు అనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో 5 ఎక్కడ లేదండి, ఇక్కడ ఈ రేషియోలో ఎక్కడ కూడా 5 లేదండి. మళ్ళీ మనం ఈ 2 ప్లస్ చేసినా 5 వచ్చింది అనుకోండి, ఏదో మనకి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్లస్ చేసినా సరే 5 వచ్చే ఛాన్స్ లేదండి. కాబట్టి మనకి చివర 0 వచ్చే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి మనకి 0 లేనిదే ఆన్సర్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ని మనం ఇదిగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి చూద్దాము. ముందు ఇక్కడ కాయిన్ వాల్యూ తీసుకుందామండి. కాయిన్ వాల్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమున్నాయండి, 1 రూపీ ఉందండి, 1 రూపీ ఉంది, అలాగే 50 పైసా ఉంది, ఇంకా 25 పైసా ఉందండి. 25 1 జా, 25 2 జా, 25 4 జా అండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ ఇవ్వలేదండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇవ్వలేదండి, కానీ టోటల్ వాల్యూ ఇవ్వడం జరిగిందండి. టోటల్ వాల్యూ రేషియో ఎంత అండి, 13 చూడండి. ఇక్కడ వాల్యూ రేషియో ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ద అబవ్ కాయిన్స్ అన్నాడు, వాల్యూ ఇచ్చాడండి, టోటల్ వాల్యూ అని అర్థం అనమాట. 13:11:7 అండి. ఇది మనకి ఇవ్వలే. అది కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఏం చేయమనమండి, టోటల్ వాల్యూ బై కాయిన్ వాల్యూ వేయమని చెప్పమండి. అంటే ఎందుకంటే ఈ 2 ఇంటూ చేస్తే ఇది వస్తుందండి, ఈ 2 ఇంటూ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి ఇది కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ ఉంది, ఇది వస్తే ఏమవుతుంది, బైలోకి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మనం చేసామన్నమాట. ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత అండి, 13 అండి. 13 బై కాయిన్ వాల్యూ ఎంత అండి, 4 అండి. 13/4, అలాగే 11/2 అండి, అలాగే 7/1 అండి. అన్నిటికి కూడా 4తో మల్టిప్లై చేసండి, ఎందుకంటే బైలో పద్ధతి మనకి 4 ఉందండి. మనకి డివిజన్లో రేషియో ఉన్నప్పుడు డివిజన్లో వాల్యూ ఉండకూడదు, కాబట్టి into 4 చేసండి. చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుందండి, ఇక్కడ 13 మిగులుతుంది. అలాగే ఇక్కడ 2 2s కాబట్టి 22 మిగులుతుందండి. ఇక్కడ 4 7 28 కాబట్టి 28 అవుతుందండి. ఇప్పుడు 28 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి ఏమొచ్చాడు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్. కానీ మనం ఇంకా ఫుల్ఫిల్గా ఆన్సర్ చేయాలనుకుంటే ఏం లేదు, మనకి ఏం కావాలి, 25 పైసా కాయిన్స్ కావాలండి. నెంబర్ ఆఫ్ 25 పైస్ కాయిన్స్ కావాలంటే మొత్తం కాయిన్స్ ఎంత అండి, 378 అండి. అందులో 25 పైసా కాయిన్స్ ఎంత అండి, 28 అండి. ఇంటూ 28 బై టోటల్ చేసేయండి. ఇక్కడ ఈ 22 + 28 అంటే 50 అవుతుందండి. 50 + 13 అంటే 63 అండి. 63. 9తో చూసుకున్నట్టు 9 7 అండి. 9తో 9 4 జా 36, 9 2 అండి 42. 7తో 7 1 జా 7 6 అండి. 6 into 28 అండి. 6 8 జా 48, 4 6 2 జా 12, 12 + 4 అంటే 16 అండి. అంటే 168 కాయిన్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి 168 వచ్చింది. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా మనకి 5 వచ్చే ఛాన్స్ లేదు. చూడండి ఎక్కడ కూడా 5 రాలేదు మనకి 0 రావాలంటే ఖచ్చితంగా ఏముండాలండి, 5 ఉండాలి, 2 ఉండాలండి. 2 అనేది సింపుల్గా అడ్జస్ట్ అయిపోతుందండి, ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతుంది, ఎందుకంటే 2లు ఎక్కువ ఉంటాయి. మనం ఏ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చూసుకున్నట్లయితే 2s ఉంటాయి. ఇక్కడ 5 అనేది వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి 0 వచ్చే ఛాన్స్ లేదండి. కాబట్టి 0 అనేది ఆన్సర్ కాదని నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఇలా ఆప్షన్ 3 చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఏ పర్స్ యాజ్ Rs 34.5 rupees in the form of 1 rupee 50 paise and 10 paisa coins in the ratio of 6:9:10. Find the number of 10 paisa coins అని అడిగాడండి. Find the number of 10 paisa coins. ఇక 10 paisa coins అనేది చివరిలో ఉందండి, రేషియో కూడా ఏముంది, చివరిలో 10 ఉందండి. కాబట్టి 10 టేబుల్తో క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ అవుతుంది. 10 టేబుల్తో అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయండి. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది గుర్తుపడడం కష్టం అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ 10 పైసా కాయిన్స్ అనేవి తీసుకునేటప్పుడు 10 కాయిన్స్ మనం తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ 10 కాయిన్స్ తీసుకున్నట్లయితే 10 × 10 అంటే 1 రూపీ అయిపోతుందండి. అలాగే సెకండ్ ఆప్షన్ మనం 30 తీసుకున్నట్లయితే 10 × 3 అనమాట, ఇక్కడ అంటే 3 రూపీస్ అయిపోతుందండి. అంటే 10 పైసా కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, 3 రూపీస్ అని అర్థం అనమాట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 20 తీసుకున్నాం అనుకోండి, 20 × 10 పైసా అంటే 2 రూపీస్, 40 × 10 పైసా అంటే 4 రూపీస్. అంటే ఇక్కడ మనకి ఎక్కడ కూడా పాయింట్ వచ్చే ఛాన్స్ అయితే లేదండి, పాయింట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు.
కాబట్టి మనము ఆన్సర్ని సింపుల్గా గుర్తుపట్టవచ్చు అండి. ఇక్కడ మనకి చూడండి 6:9:10 అని ఇవ్వడం జరిగిందండి. ఇదేంటండి 1 రూపీ కాయిన్ అండి, ఇది 50 పైసా కాయిన్, ఇది 10 పైసా కాయిన్ అండి. ఇది కాయిన్ వాల్యూ, ఇది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ NC. ఓకే, ఇప్పుడు చూడండి అంటే 10 పైసా కాయిన్ వల్ల ఆప్షన్ త్రూ చూసుకున్నట్లయితే పాయింట్ తర్వాత ఛాన్స్ వచ్చే నెంబర్, పాయింట్ తర్వాత ఏది వచ్చే ఆన్సర్, పాయింట్ తర్వాత ఏదైనా వచ్చే ఛాన్స్ అయితే లేదండి. మరి ఇక్కడ మనకి చూడండి టోటల్ వాల్యూ చూసుకున్నట్లయితే 34.5 అంటే 34 రూపాయలు, 34 రూపీస్ 50 పైసా అని అర్థం అనమాట. మరి 50 పైసా కావాలంటే ఎవరి వల్ల అవుతుందండి? దీనివల్ల రూపాయి కాయిన్ వల్ల 50 పైసా వచ్చే ఛాన్స్ లేదు, 10 పైసా కాయిన్ వల్ల 50 పైసా వచ్చే ఛాన్స్ లేదు. ఎవరి వల్ల వచ్చే అవకాశం ఉందండి? ఓన్లీ ఈ 50 పైసా కాయిన్ ద్వారా వచ్చే అవకాశం అయితే ఉందండి. మరి ఇక్కడ 9 కాయిన్స్ ఉన్నాయి చూడండి. 9 కాయిన్స్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఇక్కడ 9 కాయిన్స్ ఉన్నాయంటే మనకి 10 పైసా 50 పైసా కావాలంటే ఖచ్చితంగా 9 ఇంటూ ఆడ్ నెంబర్ ఉంటేనే మనకి వాల్యూ ఆడ్ నెంబర్ వస్తుందండి. కాబట్టి మనకి ఏమొస్తుందండి? 50 పైసా వస్తుందండి. ఈవెన్ నెంబర్ ఉంటే ఛాన్స్ ఉందంటే, ఈవెన్ నెంబర్ ఉంటే ఛాన్స్ లేదండి. ఎందుకంటే మనకి టోటల్ వాల్యూ ఇప్పుడు చూడండి 20 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. 20 కాయిన్స్ ఉన్నట్లయితే 9 ఇంటూ 20 180 అయిపోతుందండి. 180 ఇంటూ 50 పైసా చేసినట్లయితే 90 రూపీస్ ఎలాగైపోతుందండి. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి మనకి ఛాన్స్ అయితే లేదనమాట. ఏది ఛాన్స్ లేదండి? ఈవెన్ నెంబర్ ఛాన్స్ లేదండి. అయితే మనకి ఏం రావాలి? 10 కానీ 30 కానీ రావాలండి. ఇది ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు పక్కన పెట్టవచ్చండి, దీన్ని పక్కన పెట్టవచ్చు. లేదు అర్థమైంది అనుకుంటే దీని ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. దీని ప్రాసెస్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే ఇప్పుడు ఆన్సర్ అనేది మనకి 10 కానీ 30 కానీ ఛాన్స్ ఉందన్నమాట. 10 మనం చూసుకున్నట్లయితే మనకి వాల్యూ అనేది 34.5 వచ్చే ఛాన్స్ అయితే తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే 10 మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే మనకి 10 ఇంటూ 1 చేస్తే 10 వస్తుంది కాబట్టి అంటే 6 ఇంటూ 1 ఇవ్వాలండి. 6 1 6 రూపీస్ అండి. అలాగే 9 ఇంటూ 5 రూపీస్ అంటే 50 పైసా అంటే 4.5 అండి. అంటే మొత్తం మనకి వాల్యూ చూసుకున్నట్టయితే 10 11 వస్తుందండి. అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. మనకి ఏం రావాలి? 34.5 రావాలండి. కాబట్టి ఇది ఛాన్స్ లేదనమాట. ఇది ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి ఇది ఒక్కటే మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే 10 ఇంటూ 3 చేస్తే 30 అవుతుంది కాబట్టి అన్నిటికి కూడా ఇంటూ 3 అవుతుంది అనమాట. ఇది 3 ఇంటూ 3 ఇంటూ 3 అండి. అంటే ఏమవుతుందండి? మళ్ళీ చెరిపేస్తాను నేను, ఏం ప్రాబ్లం ఏం లేదు. 6 ఇంటూ 3 అంటే 18 అండి, అంటే 18 కాయిన్స్ అనమాట ఇవి. ఇక్కడ 9 ఇంటూ 3 అంటే 27 కాయిన్స్ అండి. ఇక్కడ 10 ఇంటూ 3 అంటే 30 కాయిన్స్ అండి. ఇక్కడ 18 కాయిన్స్ అన్ని రూపాయలు కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందండి? 18 అవుతుందండి. ఇది 27 కాయిన్స్ కాబట్టి 27 ఇంటూ 50 పైసా అంటే ఎంత అవుతుందండి? ఇందులో సగం అవుతుందండి. 27లో సగం చూసుకున్నట్లయితే ఎంత అంటే 13.5 అండి. ఇందులో 30 కూడా 10 పైసా కాయిన్స్ కూడా ఎంత అవుతుందంటే 3 రూపీస్ అవుతుంది. మొత్తం ప్లస్ చేసి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 18 ప్లస్ ఇక్కడ 13 అండి, అంటే ఎంత 31.5 అవుతుంది. 31.5 3 34.5 సరిపోయిందా లేదండి? మొత్తం కలిపితే 34.5 అంటే మనం తీసుకున్న ఆన్సర్ అనేది కరెక్ట్ అని ఇక్కడ ప్రూవ్ చేయగలిగాం అనమాట. ఓకే, ఇదంతా మాకు వద్దు సార్, మాకు ప్రాసెసే కావాలి అంటే ఉన్నారండి చాలామంది అటువంటి స్టూడెంట్స్ కూడాను. మనకి వాళ్ళ ప్రాసెస్ ప్రకారం మనం చేద్దాం, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇది జరిపేస్తాం చూడండి. ఇక్కడ వరకు అయితే మనం కామన్గా చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూ ఉంది కాబట్టి టోటల్ వాల్యూ కనుక్కోండి. టోటల్ వాల్యూ టీవీ ఈజ్ ఈక్వల్ టు 2 కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఇది 10 1s అండి, 10 5s అండి, 10 10s అండి. 10 ఇంటూ 6 అంటే 60 అవుతుందండి. 5 ఇంటూ 9 అంటే 45 అవుతుంది. 1 ఇంటూ 10 అంటే 10 అండి. 5 టేబుల్తో చూసుకున్నట్టు 5 12s అండి, 5తో 5 9s, 5తో 5 2s అండి, అంటే 12:9:2 అవుతుందండి. ఇప్పుడు టోటల్ రేషియో చూడండి ఎంత అవుతుందండి? టోటల్ రేషియో 12 9 21 ప్లస్ 2 అంటే 23 అవుతుంది. అంటే టోటల్ 23 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 34.5 అండి. మరి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 34.5/23 అవుతుందండి. 23తో చూసుకున్నట్టయితే 23 ఇక్కడ మీరు డివిజన్ చేయడం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఇలా ప్రాసెస్ కాకుండా కొద్దిగా ఏం లేదు, తప్పేం లేదు, కరెక్టే. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి? ఓన్లీ 10 పైసే కావాలి కాబట్టి అది ఒక్కడే కనుక్కుంటే సరిపోయిందండి. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుందండి. 23 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 23 టేబుల్ మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, ఇంకేం లేదు. ఓకే, ఏం లేదు, 10 పైసా కాయిన్స్ కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్ అండి. నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. మనకి కాయిన్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఏం చేయాలండి? టోటల్ వాల్యూ బై కాయిన్ వాల్యూ వేయాలండి. టోటల్ వాల్యూ చూసుకున్నట్లయితే 10 పైసా కాయిన్ ఎంత అండి? 2 రూపీస్ అండి. 2 రూపీస్ మనకి టోటల్ వాల్యూ 2 రూపీస్.
నెక్స్ట్ సారీ ఇక్కడ ఇది చూసుకోవాలి కదా, మొత్తం టోటల్ వాల్యూ ఎక్కడ ఇచ్చాడు 34.5 ఇచ్చాడండి. 34.5 34.5 సరిపోద్ది ఇది కూడాను. ఇక్కడ మనం రేషియోని ఉపయోగించుకుంటూ ఏం కనుక్కుంటామంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక్కుంటామండి. కాబట్టి ఏమవుతుందంటే టోటల్ వాల్యూ ఎంత అండి 34.5 అండి ఇంటూ 2 మొత్తం టోటల్ రేషియో ఎంత అండి 23 అండి. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ 23తో డివిజన్ చేయవలసి వస్తుంది. కానీ ఇక్కడ 34.5 ఇంటూ 2 చేశారనుకోండి ఏమవుతుందండి 34 2 68 ప్లస్ 1 అండి 69 అవుతుందండి. 69/23 అనమాట. 23 1s 23 3s అండి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 3 వచ్చిందనమాట. 3 వచ్చిందంటే మనకి 30 ఆన్సర్ అవుతుందండి. ఎలా 30 ఆన్సర్ అవుతుందంటే ఒకసారి చెక్ చేద్దాం చూడండి, మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. మనము దేన్ని ఉపయోగించి మనం ఆన్సర్ చేసామండి, టోటల్ వాల్యూని ఉపయోగించి ఆన్సర్ చేసామండి. కాబట్టి టోటల్ వాల్యూ మనకు వచ్చిందనమాట 3 రూపీస్ వచ్చింది మనకి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ని ఇచ్చాం కానీ ఇదేంటంటే టోటల్ వాల్యూ అనమాట. ఇది టోటల్ వాల్యూ ఆఫ్ 10 పైసా కాయిన్స్ అండి. 10 పైసా కాయిన్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే మన ఫార్ములా ఏంటంటే టోటల్ వాల్యూ బై కాయిన్ వాల్యూ అండి. టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 3 వచ్చిందండి. కాయిన్ వాల్యూ ఎంత అంటే 0.10 అండి. ఈజ్ ఈక్వల్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి 30 వస్తుందండి. 30 కాయిన్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అవునా కాదు? ఎందుకంటే ఇక్కడ పాయింట్ తీయాలనుకుంటే ఏం చేయాలి, 100తో మల్టిప్లై చేయాలి. 300/10 అవుతుందండి. 300/10 అంటే ఏమవుతుందండి 30 అవుతుంది అనమాట. ఏం లేదండి, మనం ఇప్పుడు ఇంతకుముందు ఇలా అలవాటు అయ్యామండి. ఇక్కడ 23 టేబుల్తో పోవట్లేదని డైరెక్ట్గా ఇలా చేశాను నేను. ఈ 2 ఇంటూ చేయడం వల్ల 23తో సింపుల్గా క్యాన్సిల్ చేయగలిగాము, అంతే, ఇంకేం లేదు. అయితే ఇది తప్పు కొట్టి ఇక్కడ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ ప్రాసెస్లో వర్కింగ్ అనేది తప్పుగా రాయడం జరిగిందండి. ఏం లేదండి, మనం టోటల్ వాల్యూలో ఉన్న రేషియోని 2 తీసుకున్నామండి. 2/23 అంటే మొత్తం భాగాలలో 2 భాగాలు ఏంటంటే 10 పైసా కాయిన్స్ అండి. కాబట్టి అది కనుక్కున్నట్లయితే మన టోటల్ వాల్యూ ఇది టోటల్ వాల్యూ ఇక్కడ మనకు వచ్చేది కూడా ఏమవుతుందంటే టోటల్ వాల్యూ అవుతుంది, నెంబర్ ఆఫ్ కాయిన్స్ కాదు కదా. మనకు కావాల్సి ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు. చూడండి, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి కాబట్టి టోటల్ వాల్యూ బై ఏ వాల్యూ అండి కాయిన్ వాల్యూ మనం వేసినట్లయితే వచ్చేసింది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఏ బాక్స్ కంటైన్స్ ఆఫ్ 5 రూపీస్ 2 రూపీస్ అండ్ 1 రూపీ కాయిన్స్ అండ్ దేర్ వాల్యూ ఆర్ ఇన్ ద రేషియో 15:4:2 రెస్పెక్టివ్లీ. ఇఫ్ దేర్ ఆర్ టోటల్ 112 కాయిన్స్, హౌ మెనీ 2 రూపీస్ కాయిన్స్ ఆర్ దేర్ ఇన్ ద బాక్స్ అని ఇచ్చాడండి. హౌ మెనీ 2 రూపీస్ కాయిన్స్ ఆర్ దేర్ ఇన్ ద బాక్స్. ఇక్కడ మన 2 రూపీస్ కాయిన్స్ సంబంధించి 4 ఉంది కాబట్టి 4 టేబుల్తో చూసుకోవాలి. అన్ని 4 టేబుల్తో పోతున్నాయి కాబట్టి మనకి ఛాన్స్ లేదు కనుక్కోవడానికి. కాయిన్ వాల్యూ తీసుకోండి. కాయిన్ వాల్యూ తీసుకున్నట్టు ఇక్కడ 5 రూపీస్ అండి, 2 రూపీస్ అండ్ 1 రూపీ అండి. నెక్స్ట్ కాయిన్స్, నెంబర్ ఆఫ్ కాయిన్స్ మనం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ 15. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇవ్వలే, ఏమి ఇచ్చాడు టోటల్ వాల్యూ ఇచ్చాడండి. టోటల్ వాల్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏమన్నాడు చూడండి, అండ్ దేర్ వాల్యూ ఆర్ ఇన్ ద రేషియో అని ఇచ్చాడు. వాల్యూ రేషియో ఇచ్చాడండి ఎంత అండి 15:4:2 అని ఇవ్వడం జరిగిందండి. మరి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఏం చేయాలంటే టోటల్ వాల్యూ బై కాయిన్ వాల్యూ. కాబట్టి టోటల్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 15 అండి, కాయిన్ వాల్యూ 5 అండి. ఇక్కడ టోటల్ వాల్యూ 4 అండి, కాయిన్ వాల్యూ 2 అండి. టోటల్ వాల్యూ 2 అండి, కాయిన్ వాల్యూ 1 అండి. 5తో చూసుకున్నట్టయితే 5 3s అండి, 2తో 2 2s అండి, 1తో 1 2s అండి. అంటే 3:2:2 వస్తుందండి. ఇవేంటంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండి. ఇక్కడ చూడండి, ఇఫ్ దేర్ ఆర్ టోటల్ 112 కాయిన్స్ అంటే మొత్తం కాయిన్స్ చూసుకున్నట్టయితే 112 ఉన్నాయండి. కాబట్టి మనకి ఏం కావాలి 2 రూపీస్ మాత్రమే కావాలి. 2 రూపీస్ చూసుకున్నట్టు ఇదే కదండి, ఇది 2 రూపీస్ కాబట్టి నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్, నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్ మనం చూసుకున్నట్లయితే టోటల్ కాయిన్స్ ఎంత అండి 112 అండి. ఇంటూ 2 బై టోటల్ ఎంత అండి 3 + 2 5, 5 + 2 అంటే 7 అండి. 7 చూసుకోండి. 7తో 7 1s 7, ఇంకా మనకి 42 ఉంటుంది. 7 6 అండి. 16 2s ఎంత అండి 32 అనమాట. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అవుతాయండి 2 రూపీస్ కాయిన్స్ 32 అవుతాయండి. 32 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. మీరు ఈ టాపిక్ అంతా కూడాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి ఒక్కటేనండి, కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దీన్ని ఉపయోగించుకుంటూ మనకు నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలనుకుంటే టోటల్ వాల్యూ బై కాయిన్ వాల్యూ వేసుకోవాలి. ఇలా దీని నుండి వచ్చింది. ఏం లేదండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఈ కాయిన్ వాల్యూ ఇటు పంపించాము. ఇక్కడ ఇంటూ 1 అవుతుంది, డివిజన్ అవుతుందండి. ఈ 2 గుర్తుంటే చాలు, మీరు ఏ సమ్ అయినా సరే సింపుల్గా చేయగలరు.
ఓకేనా, అది మనం చెప్పే ప్రాసెస్ అనమాట. మనం ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్ చెప్పేటప్పుడు, న్యూ ఎడిషన్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ ఫార్ములా రూపంలో చెప్పలే. బట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మనకి ఇంకా వాట్సాప్ గ్రూపుల్లో డౌట్స్ అనేవి దీనికి సంబంధించి పెడుతున్నారు కాబట్టి అంతా ఒకేలా ఉంటే, ఇక్కడ 3 మోడల్స్ వచ్చినా 4 మోడల్స్ వచ్చినా ఏది వచ్చినా సరే అంతా ఒకే ప్రాసెస్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఈ విధంగా మనము ఈ సివిఎన్సి టీవీ అనేసి మనం పేర్లు పెట్టడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ 50 పైసే అండ్ 25 పైసే కాయిన్స్. The value of 1 rupee 50 paise and 25 coins are in the ratio 5:3:1 respectively. If the number of coins is 180 rupees, what will be the total value of all coins incident? All coins యొక్క వాల్యూ కావాలండి. అంటే ఇది కూడా ఆప్షన్ త్రూ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి మనం ప్రాసెస్ ప్రకారం చేసేయండి. కాయిన్ వాల్యూ ఎంత అండి? 100 రూపీ 100 కాయిన్ అంటే 100 పైస్ అంటే 1 రూపీ 50 పైస్ అండ్ 25 పైస్ అండి. నెక్స్ట్ ది వాల్యూ ఆఫ్ 1 రూపీ 50 పైసే అండ్ 25 పైసే కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో అంటే ఏమన్నాడంటే 5:3:1 అండి. ఇదేంటండి ది వాల్యూ ఆఫ్ వాల్యూ ఇచ్చాడండి, టోటల్ వాల్యూ అనమాట. ఇది మనకేం కావాలండి? కాయిన్ వాల్యూ కావాలండి. సరే, కాయిన్ వాల్యూ కాదు, సారీ, నెంబర్ ఆఫ్ కాయిన్స్. నెంబర్ ఆఫ్ కాయిన్స్ అవసరమా? చూడండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలండి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ బై కాయిన్ వాల్యూ కాబట్టి ఇక్కడ చూడండి 25 1s 25 2s 25 4s అండి. మరి టోటల్ వాల్యూ 5 అండి, కాయిన్ వాల్యూ 4 అండి, టోటల్ వాల్యూ 3 అండి, కాయిన్ వాల్యూ 2 అండి. ఇది 2 కలిపి 1 వచ్చిందండి. అంటే అన్నిటి కూడా 4తో డివిజన్ చేయాలని చెప్పి మల్టిప్లై చేయాలని చెప్పాను, ఎందుకంటే డివిజన్లో 4 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే 4 4 క్యాన్సిల్ అయిపోతుంది, 5 వస్తుంది. 2 2s కాబట్టి 2 3s 6 అవుతుందండి, 4 1s 4 అండి, అంటే 5:6:4 అవుతుందండి. మరి ఇక్కడ టోటల్ చూడండి, ఇక్కడ టోటల్ కాయిన్స్ 180 ఇచ్చారు, ఇక్కడ టోటల్ ఎంత అండి? టోటల్ 5 + 6 11 11 + 4 అంటే 5 అవుతుంది, 15 అవుతుందండి. అంటే 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 180. మరి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 180/15 అండి. 15 1s 15 2s అంటే 12 వస్తుంది అనమాట. ఇక్కడ ప్రతిదానికి కూడా ఇంటూ 12 చేసి వచ్చండి, ఇంటూ 12. మనకు కావాల్సింది అంటే మొత్తం కావాలంటే కాబట్టి మొత్తం దాని ఆధారంగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత అవుతుందండి? 5 12 60 అండి, అంటే 60 కాయిన్స్ 1 రూపీ అనమాట. ఇది 72 అనేది 50 పైసా, ఇది 48 అనేది 25 పైసా అనమాట. మరి ఇక్కడ కాయిన్ వాల్యూ ఉంది, ఇక్కడ మనకు ఓన్లీ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మాత్రం వచ్చి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇవన్నీ కూడా మన కాయిన్ వాల్యూ కూడా ఉంది. మనకి ఏం కనుక్కోమని చూడండి, వాట్ విల్ బీ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ కాయిన్స్ అంటే వాల్యూ కనుక్కోమండి. వాల్యూ కనుక్కోవాలంటే మనకి వాల్యూ కావాలి లేదా టోటల్ వాల్యూ కావాలంటే ఏం చేయాలండి? నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ కాయిన్ వాల్యూ కౌంట్ ఇంటూ చేయాలి. అంటే 60 × 1 రూపీ అనమాట. ప్లస్ ఇక్కడ 72 × ½ రూపీ. ½ రూపీ మీన్స్ ఇక్కడ ఏంటంటే ₹1 కదా, 50 పైస్. నెక్స్ట్ ఇది 48 × 1/4 తీసుకోవచ్చండి, 1/4 ఎందుకంటే 25 పైస్ కాబట్టి. ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 60 అండి, ప్లస్ ఇది 36 అవుతుందండి. ఇదేమవుతుందండి? 4 1s 4 2s 12 అవుతుందండి. మొత్తం ప్లస్ చేసేయండి, 60 + 36 + 12 అండి, అంటే చివరి 8 వస్తుందండి, కాబట్టి 8 వచ్చేది ఆన్సర్ అనమాట. ఓకే, లేదా ప్లస్ చేసి చూడండి, 60 36 అండ్ 12 8 6 3 9 + 1 and 10 అండి, 108 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు ఆన్సర్స్. ఓకే, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రాపర్షన్లో ఏదండి మన కిరణ్ బుక్లో రేషియో అండ్ ప్రాపర్షన్లో చూసుకున్నట్లయితే 16 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. మరి ఈ టైప్ 6లో చూసుకున్నట్లయితే 16 క్వశ్చన్స్ ఉన్నాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్, అంటే రిమైనింగ్ టైప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ కాయిన్స్ సంబంధించిన క్వశ్చన్లు ఇంకా సింపుల్ మెథడ్స్ ఏమైనా తెలిసినట్లయితే నా వాట్సాప్ మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8985020648 అండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు ఇంకా కొత్త మెథడ్స్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పడం కానీ వాట్సాప్లో కానీ చేసినట్లయితే మేము మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.